మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్న నేపథ్యంలో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. భక్తులు అధిక సంఖ్యలో శ్రీశైలం వచ్చే అవకాశం ఉండటంతో అక్రమంగా మద్యం విక్రయించేందుకు తెలంగాణ నుంచి మద్యం బాటిళ్లు భారీగా శ్రీశైలంలో డంపు చేసుకుంది మహిళ. పక్కా సమాచారం అందుకున్న సిఐ ప్రసాదరావు, ఎస్ఐ లక్ష్మణరావు తనిఖీలు నిర్వహించి అక్రమ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. 166 బాటిళ్లు స్వాధీనం చేసుకున్నామని, మద్యం బాటిళ్లను శ్రీశైలానికి తీసుకువచ్చిన మహిళను అదుపులోకి తీసుకున్నామని సిఐ ప్రసాదరావు మీడియాకు తెలిపారు. కాబట్టి ఇక్కడ మద్యం కానీ, మాంసం కానీ, పొగ త్రాగడం కానీ అన్ని నిషేధించడమైనది. దానికి చట్టపరంగా కూడా అదేవిధంగా ఎండోమెంట్ యాక్ట్ ప్రకారం కూడా నిషేధించడమైనది. కాబట్టి ఈ పుణ్యక్షేత్రంలో అసాంఘిక కార్యకలాపాలు ఎలాంటివి జరగకుండా చూడాలని చూస్తున్నాము. అదేవిధంగా మనకి తెలంగాణ బోర్డర్ అవడం వల్ల అక్కడ మద్యాన్ని తక్కువ ధర కొనుక్కొని వచ్చి ఇక్కడ ఎక్కువ ధరకు పుణ్యక్షేత్రంలో అమ్ముకుంటున్నారు. కాబట్టి అలాంటి పనులు చేయకూడదని చెప్పి అందరినీ హెచ్చరించడం జరిగింది. అలా ఎవరైనా పాల్పడిన వారిని కఠినంగా చర్య తీసుకోవడం జరుగుతుంది. ఇది మన టోల్ గేట్ దగ్గర సమాచారం మేరకు 121 సన్ హార్సెస్ క్వార్టర్ బాటిల్స్, 45 ఇంపీరియల్ బ్లూ క్వార్టర్ బాటిల్స్, టోటల్ 166 కేసు నమోదు చేస్తున్నాము. ముద్దాయి